హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కైన్ మాస్టర్ని ఉపయోగించి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో టోటల్ ఈ సెటప్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని నేను కైన్ మాస్టర్ని ఉపయోగించే చేశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కూడా మీ వీడియోస్కి ఇటువంటి సెటప్ అయితే ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. గైస్, మనం చూసుకున్నట్లయితే వీడియో ఎడిటింగ్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా నాలా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనం వీడియోస్ చేసేటప్పుడు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెటప్తో చేయాలని ఉంటుందన్నమాట. సో కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో మనకి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెటప్ కావాలంటే సో మనం వాల్స్కి బ్యాక్ సైడ్ పెయింట్స్ అయితే వేయించాలి. ఒక మంచి నీట్గా ఉండే టేబుల్ అయితే మనం ఒకటి పర్చేస్ చేయాలి. సో అలాగే ఒక ల్యాప్టాప్ అనేది టేబుల్ మీద ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకు చూడడానికి మంచి క్లాసీ లుక్ని అయితే మీ వీడియోస్కి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో దానికోసమే ఏ క్రియేటర్ అయినా సరే వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు అరే చాలా బాగా ఉంది సెటప్ అనేది, సో ఈ విధంగా మనం ఎప్పటికన్నా చేసుకోవాలని సో అందరికీ కోరిక అయితే ఉంటుందన్నమాట. సో కాకపోతే ఏంటంటే ఇది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలామంది అయితే సెటప్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. సో సింపుల్గా మీరు కైన్ మాస్టర్తో ఇటువంటి బ్యాక్గ్రౌండ్ సెటప్ని చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా తేడా అయితే తెలుస్తుంది. సో ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ సెటప్కి అలాగే మీరు సో కైన్ మాస్టర్ ఉపయోగించి మీరు పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ సెటప్కి ఖచ్చితంగా తేడా అయితే ఆడియన్స్ అయితే గమనిస్తారు. సో మీరు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో వీడియో చేయడం కంటే కూడా ఈ విధంగా కైన్ మాస్టర్ని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకుని వీడియోస్ చేస్తే కొంచెం ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే నేను ఈరోజు ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, నేను చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ద్వారా మీకు కొన్ని బేసిక్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, ఈ విధంగా మనం సెటప్ అనేది చేసుకోవచ్చు అని బేసిక్స్ అయితే తెలుస్తాయి. సో ఎప్పుడైతే బేసిక్స్ మీకు తెలిసినాయో ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ సెటప్ కంటే కూడా చాలా బెటర్ బ్యాక్గ్రౌండ్ సెటప్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ అనేది చూసేయండి. సో దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో ట్యూటోరియల్ అనేది చూసేయండి. Here we go.